The 7 purposes of ISKCON by Srila Prabhupada. Second purpose, to propagate a consciousness of Krishna, God, as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్తాశయాలు రెండో ఆశయం భగవద్గీత శ్రీమద్ భాగవతంలో చెప్పబడినట్లు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. Wish you all a very, very happy Yogini Ekadashi. హరి బోల్. అందరికీ యోగిని ఏకాదశి శుభాకాంక్షలు. Because Ekadashi should be our life and goal. It's so important. It's the best vrata. Among all the vratas, Ekadashi is one of the most best vrata to remove all of our anarthas in our lives. అయితే ఏకాదశి వ్రతం అనేది అన్ని వ్రతాల్లోకెల్లా అత్యంత ఉత్తమమైనది. అది మన జీవిత లక్ష్యమై ఉండాలి ఎల్లప్పుడూ. ఎందుకంటే ఏకాదశి వ్రతం ఎవరైతే పాటిస్తారో మన ఆధ్యాత్మిక జీవితంలో ఉండే అన్ని అనర్థాలని తొలగిస్తుంది. So this is explained by Lord Krishna to Yudhishthira Maharaj about the glories of Yogini Ekadashi. అయితే శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుతో యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతని ఆయన వివరిస్తున్నారు. Yogini Ekadashi destroys even the gravest sins, and one who observes it with the devotion attains the Lord's mercy and the ultimate liberation. అయితే భగవంతుడు చెప్తున్నారు, ఎవరైతే యోగిని ఏకాదశిని చక్కగా పాటిస్తారో వారికి అత్యంత హీనమైన పాపాలు ఎలాంటి పాపకృత్యాలు చేసినా సరే దాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అంతేకాకుండా భగవంతుని యొక్క కృపకి వాళ్ళు పాత్రులు అవుతారు. Yogini Ekadashi will free one from diseases and suffering. అంతేకాకుండా ఈ యొక్క యోగిని ఏకాదశి వ్రతం ఎవరైతే పాటిస్తారో వారికి ఈ యొక్క వ్యాధుల బారి నుంచి బయటపడతారు. తర్వాత ఈతి బాధల నుంచి వాళ్ళు దూరం అవుతారు. By sincerely following Yogini Ekadashi, one gets liberation, moksha. తర్వాత ఎవరైతే నిజాయితీగా యోగిని ఏకాదశిని పాటిస్తారో వాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తారో వారు ముక్తికి అర్హులవుతారు. ముక్తిని ప్రసాదించబడుతుంది వారికి. One who does very seriously, intensely, next day itself the devotee will feel the cleansing of the mind and the heart. ఎవరైతే చాలా నిజాయితీగా తీవ్రంగా ఈ యొక్క యోగిని వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మరుసటి రోజే అది వాళ్ళ అనుభూతిలోకి వస్తుంది. ఇక మనసు ఎంతో శుద్ధి పడినట్టు, మనసు ఎంతో పవిత్రమైనట్టు వారు దాన్ని అనుభూతి పొందవచ్చు. Those who follow Yogini Ekadashi, they are freed from ghostly or lower births in the future. ఎవరైతే యోగిని ఏకాదశిని వాళ్ళు చక్కగా పాటిస్తారో వారికి తర్వాత ఈ యొక్క ఏదైతే ఇక ప్రేత జన్మల నుంచి లేకపోతే ఒక హీనమైన జన్మల నుంచి వారికి ముక్తి ఉంటుంది. We don't know, one may get a ghost body or some low level conscious animal body, birds, but any body one can get. But Yogini Ekadashi promises no chance. Worst comes to us, you get a human body, a devotee body. అయితే మనకి ఈ యొక్క తర్వాత వచ్చే జన్మ మీద ఎటువంటి నియంత్రణ లేదు, మనకి ఆలోచన కూడా లేదు. ఎందువల్లంటే అది ఒక అధమైన జన్మ రావచ్చు, లేకపోతే ఒక ప్రేత శరీరాన్ని కూడా జన్మ తీసుకోవచ్చు. ఎందుకంటే కర్మల అనుసారంగా ఉంటుంది. అయితే ఇక్కడ చెప్తున్నారు యోగిని ఏకాదశి ఎవరైతే పాటిస్తారో ఖచ్చితంగా తర్వాత వచ్చే జన్మ అంటూ ఉంటే వారు ఈ యొక్క భక్తుడిగా జన్మ తీసుకునే అవకాశం ఉంది. And also Yogini Ekadashi grants fulfillment of sincere desires, especially those related to spiritual upliftment and Krishna consciousness. తర్వాత యోగిని ఏకాదశి ఎవరైతే పాటిస్తారో వారికి ఈ యొక్క ఆధ్యాత్మిక కోరికలు, ఆధ్యాత్మిక ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అది చక్కగా వారికి నెరవేరుతాయి. How you fast is explained. We can do nirjala without water, that's wonderful. If that is not possible, go for jala with the water for the whole day. If that is not possible, go for the fruits. If that is not possible, at least eat some non-grain prasadam and practice it. అయితే మరి ఎలా ఉపవాసం ఉండాలంటే ఒకటి నిర్జల ఉపవాసం, అంటే పూర్తిగా ఈ యొక్క ద్రవ పదార్థాలని పూర్తిగా నీటి నుంచి వారు ఉపవాసం ఉండొచ్చు. లేదు వారి వల్ల కాలేదంటే జల ఉపవాసం, అంటే ఇక నీటిని త్రాగి వాళ్ళు ఉండొచ్చు, ఉపవాసం చేయొచ్చు. లేదు అంటే అది కూడా కష్టం ఉన్నప్పుడు ఫలాలతో ఉపవాసం, అంటే ఇంకా కేవలం ఫలాహారం తీసుకొని వారు ఉండొచ్చు ఉపవాసం. ఇంకా అది కూడా లేకపోతే ఈ యొక్క ఏకాదశి ప్రసాదాన్ని మాత్రం, అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో పప్పు దినుసులు, ధాన్యము ఇక రహితమైన ప్రసాదాన్ని వారు తీసుకోవచ్చు. And then chant Hare Krishna mantra, more number of rounds. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. The Ekadashi day is only for Vishnu, nothing else. That's why once in 15 days it's been designed. అయితే మరి ఏం చేయాలి, తర్వాత ఈ ఉపవాసాన్ని ఆచరించి ఒక హరే కృష్ణ మహామంత్రాన్ని ఎక్కువ మాలలో జపం చేయాలి. ఎందువల్లంటే ఏకాదశి రోజు అనేది కేవలం విష్ణు కోసం ఇవ్వబడింది, వేరే దేనికోసం కాదు.
And one should read Bhagavad Gita, Srimad Bhagavatam, Ramayana on Ekadashi day. తర్వాత వాళ్ళు భగవద్గీత భాగవతం శ్రీమద్ ఇంకా రామాయణాన్ని వారు ఆ రోజు అధ్యయనం చేయాలి. And Ekadashi Katha one should not miss. It's very, very important. In each Ekadashi Katha, there's so many lessons to learn in our lives. తర్వాత ఏకాదశి కథ ఏకాదశి యొక్క ఏకాదశి మహత్యాన్ని ఎవరు దీన్ని అందరూ శ్రవణం చేయండి, ఎవరు దీన్ని మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైనది. And also the next day, Dwadashi, you can feed the devotees and the brahmanas. తర్వాత ద్వాదశి రోజు మీరు బ్రాహ్మణులకి తర్వాత వైష్ణవులకి మీరు అన్నసంతర్పణ చేయొచ్చు ద్వాదశి రోజు. Finally, Lord Krishna says, even simply hearing the glories of Yogini Ekadashi with faith destroys all sins and bestows merit equal to performing 1,000 horse sacrifices, Ashwamedha Yagnas. అయితే ఇంకా శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు, కనీసం ఏకాదశి యొక్క మహత్యాన్ని ఎవరైనా శ్రద్ధగా వింటే వారికి ఎంత ఫలితం అంటే ముఖ్యంగా 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని వారు పొందుతారు. So many wonderful things on this day if we do it sincerely. But in case we are sick, very old, don't neglect your health. Don't neglect your health. Fasting, then you're falling down. That health should be taken care of. Ekadashi Mahatma says so. Please don't neglect your health. Just ask your authority, whoever it is, take the permission and then do it. అయితే అందువల్ల ఇది చాలా చాలా ముఖ్యమైనది, ఎంతో మహత్యాలతో ఉందన్నమాట ఈ యోగిని ఏకాదశి. దీన్ని పాటించడానికి ప్రయత్నించండి. అయితే ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆరోగ్యం దానికి సహకరిస్తుందా, ఈ యొక్క ఆరోగ్యం సహకరిస్తుందా, మీ యొక్క శరీరం దానికి సహకరిస్తుందా అనేది మీరు గమనించుకోండి. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఏకాదశి మహత్యంలో కూడా చెప్పబడింది. ఇక్కడ మనము ఏదో ఉపవాసం చేసేసి తర్వాత మన ఆరోగ్యం సహకరించక మరుసటి రోజు మనము పూర్తిగా నీరసించిపోయి ఇట్లాంటి పరిస్థితి అయితే ఉండకూడదు. అందువల్ల మీరు మీ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, మీరు యొక్క అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఏకాదశిని పాటించడానికి ప్రయత్నించండి. Young and healthy people can do Nirjala. That's a great blessing. Nirjala is a very great blessing. ఎవరైతే యువకులు మంచి శక్తి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా ఏకాదశి వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైనది. Do Nirjala, that's very good. అయితే వాళ్ళు నిర్జల చేస్తే ఇంకా బాగుంటుంది. Others can do Jala, only water, the whole day drinking only water. లేకపోతే కేవలం వాళ్ళ జలాన్ని అంటే ఈ యొక్క జలాన్ని తీసుకుంటూ రోజంతా కూడా ఉండవచ్చు. That is not possible. At least fruit juices one can take. అది కూడా లేకపోతే ఈ యొక్క ఫలరసాలు ఒక ఫలాలతో వాళ్ళు ఉండొచ్చు. That is not possible. At least fruits you take. అది లేకపోతే కేవలం ఫలాలు తీసుకొని ఉండొచ్చు. That is not possible. You can take sabudana, tapioca seeds. అది లేకపోతే ఈ యొక్క సాబుదాన ప్రసాదం ఏదైతే ఈ యొక్క ధాన్యము తర్వాత పప్పు దినుసులు ఇక రహితమైన ఆహారాన్ని ప్రసాదాన్ని మీరు స్వీకరించవచ్చు. So we provide Ekadashi prasadam for everybody. Afternoon class Ekadashi prasadam is provided for everybody so that to help them to practice Ekadashi. అందువల్లే మనకి ఇక్కడ ఒక ఏకాదశి ప్రసాదాన్ని అందరికీ ఇక్కడ మనం ఇవ్వబడడం జరుగుతుంది ఇక మధ్యాహ్నం పూట. అందువల్ల ప్రతి ఒక్కరు ఏకాదశి పాటించడానికి మన ఒక సౌకర్యం ఇక్కడ చేయబడి ఉంది. Never miss Ekadashi Katha. You got to hear today. Every Ekadashi one should hear the Katha. అంటే ఈ రోజనే కాదు ఏకాదశి కథని మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఏకాదశి కథని ఏకాదశి ప్రాముఖ్యతని మీరు శ్రవణం చేయాలి. The Japanese scientists have proved it actually. And the gentleman got a Nobel Prize also because his statement was, once in 15 days, if somebody fasts very nicely, very carefully, he'll never get cancer. అయితే ఈ యొక్క జపాన్ శాస్త్రవేత్తలు ఇది వాళ్ళు దాన్ని నిరూపించారు. వారికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఏంటంటే వారు ఏం చెప్తున్నారంటే 15 రోజులకు ఒకసారి ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఈ యొక్క క్యాన్సర్ వ్యాధి అనేది జీవితంలో రాదు. What is the benefit? Benefit, the whole body is relaxed. ఎందువల్లంటే శరీరం అంతా చాలా అంత సంతుష్టితో ఉంటుంది. ఎటువంటి మీకు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది శరీరం అంతా. Keep on dumping so much food in the stomach. Breakfast, lunch, dinner, supper, again and again, drinks. Keep on loading the stomach. Where is the rest for the stomach? The digestive system. ఇక ఉదరంలో అన్నమాట ఆహారం అలా నింపుతానే ఉంటాము. పొద్దున్న టిఫిన్ అని తర్వాత మధ్యాహ్నం యొక్క భోజనం అని చెప్పి మధ్యాహ్నం భోజనము తర్వాత రాత్రి మళ్ళీ భోజనం ఈ రకంగా మళ్ళీ తర్వాత ద్రవ పదార్థాలు తర్వాత చిరుతిళ్ళు ఇలా రకరకాలుగా ఉదరాన్ని నింపుతూ ఉంటే ఇక ఉదరానికి ఎప్పుడు మనం విశ్రాంతిని ఇస్తాం. So they get relaxed. They start functioning properly. ఆ రోజు ఉదరానికి కొంత విశ్రాంతి అనేది దొరుకుతుంది. And Prabhupada says though, if the whole world practices Ekadashi, so much economical benefit. So much money one can be saved that can be given to poor people.
అయితే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ప్రపంచమంతా కనుక ఏకాదశి కనుక పాటిస్తే, ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో ఆర్థికమైన లాభాన్ని వారు పొందవచ్చు, దాన్ని పేద ప్రజలకి పంచవచ్చు. Next is ladies always very busy in the kitchen. They get some Ekadashi day, at least they get some relaxed time. They can read the Shastras, hear some Kathas. అయితే ముఖ్యంగా ఈ యొక్క గృహిణులు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు గృహిణులు, వారు రోజంతా ఎల్లప్పుడూ ఈ యొక్క సంవత్సరం అంతా రోజంతా వారు ఈ యొక్క వంటశాలలోనే వాళ్ళు చాలా కార్యక్రమాల్లో ఉంటారు, వంటశాలలోనే ఎప్పుడు వంట చేస్తూ చాలా బిజీగా ఉంటారు. వారికి ఈరోజు ఒక కొంచెం విశ్రాంతి దొరుకుతుంది, వారు యొక్క జపం చేసుకోవచ్చు, తర్వాత పుస్తకాలని యొక్క గ్రంథాలను వారు అధ్యయనం చేయవచ్చు. So this way we will get benefit. Spiritually we get benefit of studying the scriptures. అందువల్ల ఆధ్యాత్మికంగా మనకి ఎంతో ఉపయోగమైనది ఈ యొక్క ఏకాదశి. And chant more number of rounds. Be connected to Krishna. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. ఎక్కువ హరే కృష్ణ మహామంత్ర మాలను మనం జపం చేస్తూ కృష్ణునికి మనం చాలా అనుసంధానం అవ్వచ్చు. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचा शहीदास ठाकुर की जय. श्रीला प्रभुपाद की जय. गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरे हरे बोल. This morning at 6:30 we'll be discussing the glories of Yogini Ekadashi, the benefits of Yogini Ekadashi. అయితే ఈరోజు ప్రాతకాలంలో 6:30కే ఇప్పుడు 6:30కే భాగవత్ ప్రవచనం ఉంటుంది. అయితే ఈ భాగవత్ ప్రవచనంలో యోగిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత, విశిష్టతల గురించి మనం చర్చించుకుంటాం ఈరోజు. హరే కృష్ణ.